21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో ఆసక్తితో పాల్గొంటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 21 రోజులు దేవుని మందిరంలో దైవజనులతో కలిసి మీరు చేసిన ప్రతి ప్రార్థనని నా దేవుడు సఫలపరచునుగాక. ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని 2 అంతలుగా ఆశీర్వదించునుగాక, 100 అంతలుగా ఆశీర్వదించునుగాక, సమృద్ధి అయిన దీవెనతో నింపునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయునుగాక. మంచిది. అలానే ఈ ఉపవాస ప్రార్థన గుడికల్లో వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించినటువంటి నా తోటి దైవజనులు, నా అన్నలాంటి వాడు, అలానే మా ప్రాణ స్నేహితుడు అయినటువంటి విజయ్ కుమార్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే పాస్టర్ గారికి కూడా వందనాలు. మీకు మరొకసారి వందనాలు అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, మీ పాస్టర్ గారు మంచి సాక్ష్యం చెప్పారు మీ గురించి. మా సంఘ బిడ్డలు పాస్టర్ గారు ఎంతసేపు చెప్పినా వాక్యం వింటారు. నేనన్నా ఎక్కువసేపు చెప్పాను పాస్టర్ గారు అంటే, మీరు ఎంతసేపు అయినా చెప్పినా వింటారని మంచి సాక్ష్యం ఇచ్చారు. నేనైతే ఎక్కువసేపు చెప్పలేను. ఒకవేళ మీ ప్రార్థనలు బట్టి ఒకవేళ దేవుడు నన్ను నడిపిస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎంతసేపు వింటారో చూస్తా. పాస్టర్ గారు చెప్పిన మాట నిజమో కాదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీరు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు. ఎందుకంటే నేను వచ్చేసరికి అందరూ భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజంగా దైవజన్ యొక్క మంటలో ఆ భారంలో మీరు కూడా పాలివారై ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిశ్చయంగా నా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ఈ ఉపవాస కూడికలు 20 రోజులు ప్రభా నీ సన్నిధిలో మీరుండి నడిపిస్తూ జరిపిస్తున్నారు. సంఘము కూడా ఎంతో ఆసక్తితో ఏక మనసుతో కూడి ప్రార్థిస్తున్నారయ్యా. మరి ప్రార్థనలు అంగీకరించండి, సఫలపరచండి. అలానే ఈ దినము నీ వర్తమానాన్ని పంచుకోవడానికి దాసుని నిలబడి ఉండగా వట్టివాడను ప్రభు, బలహీనుడను ప్రభు, నీ సిలువ చాటును మరుగు చేసి సంఘానికి కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలగునట్లు నీ వాక్యాహారము చేత వారిని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యము దైవజనుడైనటువంటి మోషేను గురించి దేవుడు చెప్పుచున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మోషేను గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనుషుల సాక్ష్యం వేరు. మనుషులు ఎట్లా సాక్ష్యం ఇస్తారంటే, వాళ్ళకి అవసరమైందనుకోండి, వాళ్ళ వల్ల ఏమైనా సహాయం చేయాలనుకో, వాళ్ళు ఏమైనా అప్పు ఇవ్వాలనుకోండి, మంచోడండి, ఈయన చాలా మంచోడండి అని చెబుతారు, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా. కానీ దేవుడిచ్చే సాక్ష్యము అది యథార్థమైనది. అందుకని వాక్యంలో ఉంటుంది కదా, మనుషులు మెచ్చుకునేవారు యోగ్యులు కాదు కానీ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడంట. ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు చెప్పొచ్చు మా అమ్మ మంచిది, మా నాన్న మంచిదని, లేకపోతే మీ పిల్లల గురించి మీరు చెప్పొచ్చు మా బిడ్డలు మంచోళ్ళు, బంగారాలు, కొండలని. కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు మెచ్చుకోవాలి. మోషే గురించి దేవుని పిల్లరా, దేవుడు మెచ్చుకున్న వారు కొద్దిమంది కనపడతారు బైబిల్ గ్రంథంలో. అందరినీ మెచ్చుకోరు. ఈరోజు ఇంతమంది సంఘం ఉన్నారంటే అందరినీ మెచ్చుకుంటాడా దేవుడు అంటే? అందరినీ మెచ్చుకోడు. కొంతమంది ఉంటారు. ఒక స్కూల్లో ఒక క్లాసులో ఒక 50 మంది ఉంటే అందులో ఒక 2 టీచర్లు మెచ్చుకుంటారు. ఇప్పుడు అన్న కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆ డ్రైవర్లు, కండక్టర్లో కూడా అందులో కొంతమంది ప్రత్యేకంగా గణపరుస్తారు. బెస్ట్ డ్రైవర్ అని, బెస్ట్ కండక్టర్ అని వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు. అంటే మెచ్చుకుంటారు. అలానే సాక్షాత్తు దేవుడే మెచ్చుకోవటం అనేది అది గొప్ప విషయం. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం అండి. నిజంగా దేవుని చేత మెప్పు పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రభువు మెచ్చుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు.
అందులో కూడా నమ్మకమైన వాడని ఏమంటున్నాడంటే, ఏ విషయంలో అంటున్నాడంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. ఏదో ఒక దాంట్లో రెండిట్లో కాదు, ఇంట్లో ఉన్న ప్రతి విషయములో, దేవుని ఇంటిలో ఉన్న ప్రతి విషయములో నమ్మకంగా ఉన్నాడు. కొంతమంది ఒక విషయంలో నమ్మకంగా ఉంటే ఇంకో విషయంలో నమ్మకంగా ఉండరు. కొంతమంది ఉద్యోగంలో నమ్మకంగా ఉంటారు, ఇంట్లో నమ్మకంగా ఉండరు. కొంతమంది ఇంట్లో నమ్మకంగా ఉంటారు, పక్కన వాళ్ళతో నమ్మకంగా ఉండరు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతారు. కానీ మోషే జీవితాన్ని మనం చూస్తే కుటుంబంలో కనుక దేవుని ఇంటిలో ప్రతి విషయంలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చక్కగా వివరిస్తాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చాలండి. చూడండి, ఇక్కడ కనుక మనం చదివితే మోషే అంట పరిచారకుడుగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఒక పరిచారకుడుగా, ఒక పనివానిగా. మోషే ఎలా నమ్మకంగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. మోషే ఏమో పరిచారకుడుగా నమ్మకంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉండి దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నియమించాడు. ఆయా పనుల్లో మనం దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని కనబరుస్తున్నామా? కొందరిని సువార్థికులుగా, కొందరు సండే స్కూల్ టీచర్స్, అందరూ ఒకేలాగా ఉంటారు కదండి. కనుక దేవుడు మనం ఏ స్థితిలో ఉంచాడో, ఏ పని అప్పగించాడో ఆ పనిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? చూడండి దేవుని పిల్లరా, ఇక్కడ కనుక మనం చూస్తే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. అయితే దేవుని ఇల్లు అంటే ఏంటి అని కనుక మనం చూస్తే ఇక్కడ ఆ మాట చక్కగా వ్రాయబడింది. చూడండి, ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించిన 6వ వచనం చూడండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎవరంట? మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే మనందరం కలిపి, దేవుని బిడ్డలారా, ఈ సంఘం ఉందే, ఈ దేవుని ఆలయం ఉంది, ఇదంతా కూడా ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు మోషేకి దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి ఆ ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు అప్పగించబడిన ఆ బాధ్యతలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మీరు మోషే జీవిత చరిత్ర కనుక చూస్తే ఎక్కడా కూడా మోషే దేవుని మాటను మీరినట్లు మనకు కనబడదు. నిజానికి మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు కదా. నాయకుడిగా ఉన్నటువంటి మోషే ఏం చేయాలా? తన తర్వాత తన పిల్లల నాయకులకు పెట్టుకోవాలి. మోషే పిల్లలు ఉన్నారు కదండి. కానీ మోషే తర్వాత నాయకుడు అయింది ఎవరు? యెహోషువ. దేవుడు ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు, మోషే పిల్లల్ని యాజకులుగా నియమించవచ్చు కదా. కానీ ఎవరిని నియమించాడంటే అహరోను సంతానం. అహరోను సంతానాన్ని యాజకులుగా నియమించాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుని మాట ప్రకారం, దేవుని యొక్క చిత్తానికి విధేయుడిగా, నమ్మకస్తుడుగా. ఎక్కడ మోషే తన స్వార్థాన్ని నెరవేర్చుటకు కానీ, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కానీ ఇష్టపడలా. దేవుని మాటను మాటగా నెరవేర్చాడు. దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేశాడు. ఒక రోజున సాక్షాత్తు దేవుడు అన్నాడు, మోషే అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ నశింపజేస్తాను
ఆనాడు జలప్రళయంలో అందరిని నాశనం చేసి నోవహు వంశాన్ని అభివృద్ధి పరిచినట్లు ఈ వీరు లోబడనలని ప్రజలు మాట వినేవాళ్ళు కాదు, వీళ్ళని నాశనం చేస్తాను తప్పుకో అంటే మోషే నిజానికి స్వార్థపరుడైతే ఏం చేయాలంటే, ప్రభువా మా కుటుంబం గొప్ప అయిపోవాలి, వీళ్ళందరూ నాశనం చేసి మమ్మల్ని గొప్ప చేయాలి. కానీ మోషే అలా అనలేదండి. ప్రభువా ఇంత దూరం తీసుకొచ్చి ఈ ప్రజలను అరణ్యంలో ఇలా నశింపజేస్తే అన్ని ప్రజలందరూ ఏం చెప్పుకుంటారయ్యా, వాళ్ళ దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని చేరవలేక మధ్యలోనే వాళ్ళని సంహరించని చెప్పుకుంటారయ్యా. అయ్యా నువ్వు రాసిన గ్రంథంలోని నా పేరు తుడిచిపెట్టి కానీ అయ్యా వీరిని సంహరించొద్దని మోషే అడ్డుపడినట్లుగా, ఆ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశం చేర్చున్నట్లుగా మోషే ఎంతో నమ్మకంగా, దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూశాడు. అంటే వారిని నశింపజేయడం దేవుని చిత్తం కాదు, కానీ మోషే మనసులో ఉన్నటువంటి ఆ భావం, ఆ ప్రజల పట్ల దేవుని ఇంటిలో మోషే యొక్క నమ్మకత్వం, అప్పచెప్పబడిన ఆ ప్రజలను ఆ పాలు తేనెలు ప్రవహింపజేసే దేశానికి చేర్చడంలో మోషే నమ్మకంగా ఉన్నాడా లేదనేది దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని పరీక్షలో మోషే నమ్మకస్తుడు. హల్లెలూయా. మరి మనం నమ్మకంగా ఉంటున్నామా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనంలో, కీర్తనలు 101:6, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో నివసించడానికంట దేవుడు వెతుకుతున్నాడంట. నమ్మకమైన వారు కావాలి. ఎవరు కావాలండి? నమ్మకమైన వారు కావాలి. దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు ఈ షెకెము ప్రార్థనా మందిరములో నమ్మకమైన వారు కావాలి, నమ్మకమైన విశ్వాసులు కావాలి. మోషే వలె దేవుని ఇంటిలో నమ్మకమైన వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. ఏం కలుగుతాయి అండి? మీరు నమ్మకంగా ఉన్నారనుకోండి, మోషేను దీవించినట్లు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మకత్వం కావాలండి. దేవుణ్ణి ఎదుట మన నమ్మకత్వాన్ని రుజువుపరచాలి. పై వేషం కాదు, కానీ దేవుడు హృదయాంతరంగములు ఎరిగినవాడు. దేవుని ఇంటిలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? నీ భక్తి విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? లేకపోతే అంతా పై నటన, పై వేషమా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. ఒక ఊర్లోనంట ఒక పెద్ద బిల్డర్ ఒక ఆయన ఉన్నాడంట. బిల్డర్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టించడం ఆయన పని. ఆయన చేతి క్రింద ఒక 10-20 మంది మేస్త్రులను పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కాంట్రాక్ట్ కట్టించి అవి అమ్మేయటం ఆయన పని. కట్టించడం, అమ్మడం, బిల్డింగ్లు కట్టడం, అమ్మడం. ఆ కాంట్రాక్టు పనుల మీద నిజంగా ఆయన ఎంతలా దీవించబడ్డాడంటే బహుధనవంతుడయ్యాడండి, కోటీశ్వరుడు అయిపోయాడు. కష్టపడి పని చేసుకొని పనులను పెట్టుకొని స్థలాలు కొని ఆ స్థలాల్లో మంచి మంచి బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్ని లక్షల రూపాయలకి, కోట్ల రూపాయలకి అమ్మేసేవాడు. చక్కగా కట్టించి తను దీవించబడ్డాడు. అయితే అంతగా దీవించబడటానికి కారణం ఏంటంటే అతని దగ్గర ఒక నమ్మకమైన ఒక పనివాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఉన్నారు, పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దొంగలు. పని చేయమని చెబుతారు, మెలకుండా కూర్చుంటారు. ఆయన ఉన్నప్పుడే పని చేస్తారు, ఆయన లేనప్పుడు మానేస్తారు. కానీ ఒక ఆయన మటుకు చాలా నమ్మకస్తుడు. యజమానుడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు అతను చెప్పేవాడు, నాయన దగ్గరుండి పని అంతా చేయించరా. అలాగే సార్ అని చెప్పినట్లు ఒకవేళ వీళ్ళు ఎవరైనా కూర్చుంటే ఆయన వాళ్ళని గద్దించి నమ్మకంగా పని చేయించేవాడు. యజమానుడు ఉన్నా లేకపోయినా ఆ పని నమ్మకంగా చేసి పెట్టేవాడు. ఇటువంటి నమ్మకమైన వ్యక్తి ఉండటం వల్ల ఈ యజమాని దీవించబడ్డాడు. కొంతమంది మేస్త్రులు వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, కానీ 30 సంవత్సరాలైనా ఈ ఒక్క వ్యక్తి మాత్రం అక్కడి నుంచి ఎప్పుడు మారలేదంట. యజమాని వదిలిపెట్టలేదంట. నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. ఎందుకంటే నమ్మకస్తుడు ఆయన. ఇది ఇలా ఉంటే ఒక రోజున ఆ యజమాని ఆయన దగ్గరికి వచ్చాడంట. వచ్చి అడిగాడంట, బాబు ఈరోజు నేను గొప్పగా దీవించబడ్డాను. నేను ఎంతగా దీవించబడటానికి కారణం ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నమ్మకస్తుడు కాబట్టి అతనికి ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టించి చాలా ఖరీదైంది, విలువైంది, శ్రేష్టమైనది కట్టించి అతనికి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ పని కూడా నువ్వు దగ్గరుండి చేపి అన్నాడంట. ఈ పని కూడా దగ్గరుండి చేపి. ఈ మాట అనగానే ఆయనకు కొంచెం బాధ అనిపించిందంట.
ఎందుకనంటే ఇన్నాళ్ళు నేను నమ్మకంగా ఉన్నానే, మా యజమానుడు అసలు నన్ను చూశాడా, నాకెప్పుడన్నా బహుమానం ఇవ్వాలని చూశాడా అని మనసులో నొచ్చుకున్నాడట. కానీ నొచ్చుకున్నాడు కానీ నాకు ఇవ్వలేదే అని అనలేదు. అయినా యజమానుడు పని చెప్పాడు కదా, నేను నమ్మకంగా చక్కని 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు, చక్కగా కట్టాడు, టైల్స్ మార్బుల్స్ చక్కగా సుందరంగా కట్టాడంట. మనసులో బాధపడుతున్నాడు, మా యజమానుడు నన్ను అసలు చూడండి ఎంత నమ్మకంగా 30 సంవత్సరాలు నమ్మకంగా చేశాను, అయినా నన్ను పట్టించుకోలేదు, బాధపడుతున్నాడంట. అయితే దేవుని పిల్లరా, చివరికి అంతా అయిపోయింది, ఓపెనింగ్ వచ్చింది, రిబ్బన్ కటింగ్ మొత్తం కట్టేశారు, ఇక చక్కగా ప్రార్థనా కొడుకు ఏదో పెట్టేశారు, అయిపోయినాక రిబ్బన్ కటింగ్ అయిపోయినాక ఆ ఇంటి తాళపు చెవులు తీసుకొచ్చి ఆ యజమానుడు అంటున్నాడు, ఈ ఇల్లు నా ఇంట్లో ఒక 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 ప్రత్యేకమైన వ్యక్తికి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఈయన తలంచుకొని తిట్టుకుంటా బాధపడతా ఏడుస్తున్నాడంట. కృతజ్ఞత లేదు మా యజమానికి, ఎంతో చేసి అనుకుంటున్నాడు మనసులో. అయితే ఆయన ఈ తాళపు చేపట్టుకొని, ఇది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా, ఈ 30 సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి, ఈ 30 సంవత్సరాలు నన్ను విడిచిపెట్టకుండా నమ్మకంగా ఏ మోసానికి పాల్పడకుండా నేను అప్పచెప్పిన పనిని పనిగా నిర్వర్తించి నమ్మకమైన పనివాడైనటువంటి, ఇదిగో నా పనివాడైనటువంటి ఈ వ్యక్తికి నేను ఇవ్వబోతున్నానని చెప్పి అందరి ముందు ఆ తాళపు చెవి ఆయన చేతిలో పెట్టాడట. హల్లెలూయా. ఆ తాళపు చెవి ఆయన చేతిలో పెట్టగానే దేవుని బిడ్డ కళ్ళమటి నీళ్ళు ఆగల, ఏడుస్తూ ఉన్నాడు. కొంచెం ముందు జరగండి, కొంచెం జరగండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆది స్తుతించుడి ఎల్లప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వ్యక్తి కంటే కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదంటండి. ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట. అయ్యా యజమానుడా, నేనేమో అనుకున్నానయ్యా, నన్ను గుర్తుంచుకోలేదు అనుకున్నానయ్యా, నేను ఎంతో ప్రయాసపడ్డాను అని మనసులో చెదరించుకున్నానయ్యా, తిట్టుకున్నానయ్యా, కానీ నువ్వెంత నమ్మదగిన వాడువయ్యా, నిజంగా నేను చేసిన కష్టాన్ని మర్చిపోలేదని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడంట. యజమానుడు పైకి లేపి ఆ భుజం దాటుతూ, ఎందుకు నాయన ఏడుస్తావు, ఇదిగో నేను ఈ స్థితికి వచ్చిన నమ్మకత్వం వల్లే అని చెప్పి ఆయన ధైర్యపరిచి దేవుని బిడ్డలారా అక్కడి నుంచి వెళ్ళాడంట. దేవుని పిల్లరా, నమ్మకత్వంగా ఉండే వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. ఒకవేళ నీ నమ్మకత్వానికి ఫలితం ఇప్పుడు కనపడకపోవచ్చు, నువ్వు నమ్మకంగా జీవించడాన్ని బట్టి ప్రతిఫలం నీకు రాకపోవచ్చు, అయినా నీ నమ్మకత్వాన్ని ఎప్పుడు అమ్ముకోవద్దు, నీ నమ్మకాన్ని అమ్ముకోవద్దు. నమ్మకంగా నువ్వు జీవించు, నమ్మకంగా దేవుని ఇంట్లో పనిచేయి, నమ్మకంగా దేవుని పనిలో సాగిపో. దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి నా దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహించును దాకా. హల్లెలూయా. నీ నమ్మకత్వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ యజమాని తన పనివానికి ప్రతిఫలం ఇవ్వగలేంది, నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అయితే మనము కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి. దేవుని సంఘములో, దేవుని మందిరములో మనం నమ్మకంగా ఉండాలి. మన నమ్మకత్వం నిజంగా నమ్మకమైన వారమేనా, లేక నమ్మకత్వం లేని వారమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అయితే ఈ వాక్యాన్ని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఇంటిలో మనం నమ్మకంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, అసలు దేవుని ఇల్లు, ఆ ఇంట్లో మనకి ఏం పని ఉంటుంది? మోషే దేవుని ఇంట్లో పరిచారకుడుగా ఉండి నమ్మకస్తుడుగా ఉన్నాడు కదా, మరి దేవుని ఇంట్లో మన పనులేంటి, మనం చేయాల్సిన పని ఏంటి, ఏ విషయంలో ఎలాగ మనం నమ్మకంగా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక 5 విషయాలు కనపడ్డాయి నాకు. ఈ 5 విషయాలు మీతో పంచుకుంటాను, మీరు జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును
నేను ప్రేమించుచున్నాను. చూడండి, ఈ మాటను భక్తుడైన దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ప్రభువా, నీ నివాస మందిరము, నీ ఇల్లు. ఇది ఏంటండి? దేవుని ఇల్లు. ఏంటమ్మా ఇది? దేవుని మందిరం అంటే ఏంటిది? దేవుని యొక్క ఇల్లేనా? దేవుడు నివసించే చోటు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మందిరం, ఇది దేవుడు నివసించే స్థలం. ఈ దేవుని యొక్క ఈ మందిరాన్ని, యెహోవా మహిమ నిలిచే ఈ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే దావీదుకి ఎంత ప్రేమ అండి. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మందిరం అంటే మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? అంతేకాదు 23వ కీర్తనలో కూడా ఇంకో మాట అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే దావీదు యొక్క నమ్మకత్వం, ఈ దేవుని ఇంట్లో దావీదు యొక్క నమ్మకత్వం ఏంటంటే దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిలో చుట్టాల్లాగా వచ్చిపోవటం కాదు, దేవుని మందిలో నివసించాలి చిరకాలము. ఎప్పుడు నేను దేవుని మందిరంలో ఉండాలంటే ఒక ఆకాంక్ష, ఒక నమ్మకత్వం దావీదులో మనకు కనపడుతుంది. ఈరోజు దేవుని పిల్లరా, ప్రియ విశ్వాసులారా, మోషే నమ్మకస్తుడు అని చెప్తున్నామే. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ చక్కని మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ఈ మందిరంలో మీరు నివసించాలని ఒక ఆశ ఉందా? ఇదే కీర్తనలో ఇంకొక చోట ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది. 84వ కీర్తనలో 2వ వచనంలో వాళ్ళలో ఉన్న ఒక ఆశ చూడండి. దేవుని మందిరం పట్ల వారిలో ఉన్నటువంటి ఒక తపన. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నవంట. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని మందిరం చూడాలని కేకలు వేస్తుంట ప్రాణం. మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. సమయం అవుతుంది, అమ్మో నా దేవుని మందిరం, ఆ మందిరంలో నాకు మేలు కలిగింది, ఆ మందిరంలో దేవుడు నన్ను దర్శించాడు, ఆ మందిరంలో నాకు దీవెనలు ఉన్నాయి, అయ్యో ఆ మందిరానికి వెళ్ళకపోతే ఆశీర్వాదాన్ని నేను కోల్పోతానని ప్రాణం కేకలేస్తుందంట. కేకలు. ఈరోజు దేవుని పిల్లరా, ఈ మందిరం విషయంలో ఈ విధమైన నమ్మకత్వం నీకుంటుందా? కొంతమంది దేవుని బిడ్డలారా మందిరానికి ఎలా వస్తారంటే, ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, డ్యూటీకి పోవాలనుకోండి 8:30 డ్యూటీ, 9ంటికి డ్యూటీ అనుకోండి, ఎన్నింటికి పోతారండి? 9ంటి డ్యూటీ అయితే 8:30కే బయలుదేరిపోతారంట. మీకు డ్యూటీకి పోయే వాళ్ళు ఉన్నారు, సార్లు ఉన్నారు, అలాంటి డ్రైవర్ అన్న ఉన్నారు. అట్లా అలాగే నాట్లు కానీ, ఇక్కడ నాట్లు వేస్తారు లేదో మరి, నాట్లు ఉంటాయి అమ్మ ఇక్కడ నాట్లు ఉండవు. మరి ఏముంటాయి ఇక్కడ? పత్తి, మిరప, లేకపోతే ముగ్గు మిల్లు పనులు ఉంటాయి. 9 గంటలు అనుకోండి డ్యూటీ, ఎన్నింటికి వెళ్తారండి? టైం అంటే ఆ పని విషయంలో శ్రద్ధ. అట్లా కాకుండా 9ంటి పని లేకపోతే 8ంటి పని, నువ్వు 10ంటికి పోయావు అనుకో, పనిలో ఉంచుతారా? నమ్మకంగా నువ్వు డ్యూటీకి రావట్లేదు బాబు, ఇలా కుదిరినప్పుడు ఒక రోజు వచ్చి 2 రోజులు మానేసి, 4 రోజులు వచ్చి వారం మానేసి పోయాం అనుకోండి సపోజ్, ఆ డ్యూటీలో నేను ఉంచుతారండి? ఎందుకని? నమ్మకంగా లేవు కాబట్టి. నేను అంటాను, మరి దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో నమ్మకత్వం ఉండొద్దా? నమ్మకమైన వారు సమయానికి వస్తారు. హల్లెలూయా. నమ్మకమైన వారు క్రమంగా వస్తారు. అందరూ వస్తారు, నేను కాదంటలా, వాళ్ళందరూ విశ్వాసులు కాదని అంటలే. దేవుని మందిరానికి వచ్చిన వారు అందరూ విశ్వాసులే. కానీ ఈ వచ్చిన విశ్వాసుల్లో నమ్మకమైన విశ్వాసులు సమయానికి వస్తారు, క్రమంగా వస్తారు. ఈ మాట కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ అంటే గట్టి చప్పులు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అవునండి, దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు ప్రేమించాలి. మందిరం చూడాలని కేక వేయాలి మన హృదయం, తపన తహతాలాడాలి మన హృదయం. దేవుని మందిరం ఎప్పుడు మానకూడదండి. ఎప్పుడు మందిరపు తలుపులు తెరవబడతాయా, ఎప్పుడు దేవుని మాటలు వినబడతాయా, పరుగులెత్తాలి. దేవుని సమయానికి దేవుని మందిరం చేరుకునే ఒక ఆశ మన గుండెల్లో ఉండాలి. మన చర్చిలో ఒక అన్న ఉన్నాడు. అన్నయ్య చక్కగా దేవుని మందిరానికి వస్తాడు.
అయితే ఒక రోజున వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి హైదరాబాద్ వెళ్ళాడు పని మీద. హైదరాబాద్ వెళ్తే ఆ రోజు శనివారం కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళందరూ అన్నారంట కదా, లేట్ అయిపోయింది కదా, ఈరోజు నైట్కి ఇక్కడ ఉందాం, రేపు కూడా చిన్న చిన్న కార్యక్రమాలను చూసుకుందాం, కనుక మనందరూ ఇక్కడ ఉందాము, రేపు పోవచ్చులే అన్నట్ట. అయితే ఈయనేమన్నాడు, అట్లా కాదయా, రేపు ఆదివారం దేవుని మందిరానికి పోవాలి అన్నట్ట. ఎక్కడికి పోవాలంటే ఆదివారం ఎక్కడికి పోవాలండి? దేవుని మందిరానికి పోవాలి. అయ్యా బాబు, దేవుని మందిరానికే కదా, ఇక్కడ కూడా ఏదో ఒక మందిరానికి దగ్గరలో పోదు కానీ తర్వాత మన పనులు మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదో ఒక మందిరానికి పోవచ్చు కదా అని వాళ్ళు అన్నారంట. అంటే ఈయన అన్నాడంటే కదా, ఎక్కడ పడితే అక్కడ మందిరానికి పోతే నాకు సంతృప్తిగా ఉండదు. వారం అంతా ఎటన్నా పోని, ఏ పనికన్నా పోని, ఏ ఊరన్నా పోని, ఏ షికారకన్నా పోని, ఆదివారం వచ్చేసరికి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, దైవజనులు చెప్పే మాటలు విని ఆ వాక్యం అయిపోయినాక దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటే ఆ మనసులో ఉండే ఆనందం, ఆ సంతోషం వేరు. ఇక ఎక్కడికి పోయినా నాకు ఆ సంతోషం, సంతృప్తి నాకు దొరకదు అన్నాడంట. హల్లెలూయా. మరుసటి రోజు వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్తాడు. అంటే దేవుని మందిరం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఈరోజు నాకు అనిపించింది ఆయన నమ్మకస్తుడని. నమ్మకస్తుడు అవునంటారా కాదంటారా? ఎంత నమ్మకస్తుడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తారు అందరూ, నేను కాదంటలేదు, కానీ నమ్మకంగా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎలాగండి? నమ్మకమైన వానికి మెండైంది దీవెనలు. మామూలుగా అందరిలా సామాన్యంగా ఉండేవారికి కాదు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నమ్మకస్తులంగా వెళ్ళాలి దేవుని మందిరానికి. కొంతమంది మందిరం విలువ తెలియదు, కొంతమంది బాగా, పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు మా వాళ్ళు చాలామంది బాగాలేదు, అందుకే కొంతమంది రావట్లేదు అని అన్నారు. నాకు అనిపించింది, మన క్రైస్తవులే కదా, దేవుని మందిరానికి బాగానప్పుడు వెళ్ళాలి. అసలు వెళ్ళాలా వెళ్ళకూడదా? మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది, వాళ్ళు అన్యులు, దేవుని గురించి తెలియదు వాళ్ళకి. హైదరాబాద్ పనులు కనిపోయారంట. ఆమెకి గుండెదడ, ఆయాసం, చేతగాట్ల, అస్సలు చేతగాట్ల. ఆ భర్త లేడు, ఒంటరి స్త్రీ ఆమె. హైదరాబాద్లో పనులు కనిపోతే అక్కడ పట్టించుకునే దిక్కు లేదు. ఒక్కటే ఆ గదిలో ఎంతో దీనస్థితిలో ఉండిపోయింది. అసలు తిరిగి ఇంటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాల. ఎక్కడ దూరాన మైకులోంచి దేవుని పాటలు వినపడుతున్నాయంట. ఆమెకు అనిపించిందంట, ఇదిగో దేవుని మందిరానికి పోదాం, దేవుని మందిరానికి పోతే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో. నాకు ఒక ఆశ అనిపించిందంట. ఆశ అనిపించి చేతగాట్లేదు, నడవలేని పరిస్థితి అయినా కూడా లేవలేకపోయినా లేచి, తయారు కాలేకపోయినా ఎట్లో చేతనంతవరకు సిద్ధపడి బయలుదేరి మందిరానికి వెళ్ళేసరికి 3 చోట్ల కొలబడిందంట. కూర్చోవటం, మళ్ళీ నడవటం, కూర్చోవటం, తీరా ఆడకపోయేసరికి ఆ మందిరం కింద ఉందంటే మందిరం కింద లేదంట, ఒక కొండ మీద ఉందంట. ఆ మందిరం ఒక కొండ మీద ఉంది, గట్టు మీద ఉందంట. ఆ గట్టు మీదకి ఎక్కి వెళ్ళి మందిరానికి పోయిందంట. మందిరానికి పోయిన తర్వాత ఆ మందిరంలో ఆమెకి ఏం తెలుసు, అప్పటికే చేతగాట్లేదు, నీరసంగా ఉంది, పడుకుందంట. అట్లానే అలసిపోయి ఏమీ కళ్ళు తిరిగిపోయి అలా పడిపోయింది, సొమ్మసిల్లిపోయి పడిపోయింది. దేవుని మందిరం పడిపోయింది. ఇక అంతే. ఇక తర్వాత ఏం జరిగింది తెలియదు. అంతా అయిపోయినాక పాస్టర్ గారు వచ్చి, అమ్మా లేవమ్మా అని లేపాడంట. మందిరంలో ఎవ్వరు లేరు. కళ్ళు తెరిస్తే పాస్టర్ గారు కూడా లేడు. పాస్టర్ గారు వచ్చి లేపుతున్నాడని అనుకుంది, కానీ లేచి చూస్తే పాస్టర్ గారు కూడా లేడంట. ఆమెకు అర్థం కాల, ఏందా అని. ఎవరన్నా లేపకుండా వెళ్ళిపోయారు, ఎవరన్నా లేపిందని అనుకుంటా ఉంది. లేచింది, వెళ్ళేటప్పుడు 3 చోట్ల కొలబడి వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయాసం లేదంట, నీరసం లేదంట. ఇక నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చినాక మళ్ళీ మా ఊరు వచ్చినాక మందిరానికి వచ్చి సాక్ష్యం చెబుతున్నామే, నా జీవితంలో యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడు. నా బలహీనతలో దేవుని మందిరానికి వెళ్తే, దేవుని మందిరానికి నాకు చేతగాట్లేదు, ఏం వెళ్తామని అనుకోలేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక ఆశతో నేను వెళ్తే దేవుడు నన్ను బలపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మందిరం విషయంలో నమ్మకత్వం ఉండాలి. అలా నమ్మకమైన వారికి ఈ స్వస్థతలు, ఈ నమ్మకంగా ఉండే వారికి దేవుని కార్యాలు, ఈ నమ్మకంగా ఉండేవారు దీవించబడతారు. దేవుని మందిరంలో మీరు నమ్మకంగా ఉండండి.
దేవుడు మిమ్మల్ని దీవించకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరంలో సమయాన్ని పాటించండి. ఒక్క ఆదివారాలు కూడా మానకుండా దేవుని సన్నిధికి రండి. మీ కుటుంబాలను దేవుడు తప్పక దీవిస్తాడు. మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. దేవుని మందిరము ఇది ఆశీర్వాదాల గని. చెప్పండి, ఏంది ఇది? ఈ గనిలో ఎన్ని దోముకుంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. నిజం. చేత వాళ్ళు కొంతమంది చేత కాదు, మీకు కావలసింది దొరికింది ఇక్కడ. ఈ దేవుని మందిరం సామాన్యమైంది కాదండి. ఇది పరలోకపు గవిని, పరలోకపు ద్వారం. ఇది ఒక బేతెస్తా కోనేరు. ఈ కోనేరులో దిగిన వారు స్వస్థత పొందుకుంటారు అంతే. హల్లెలూయా. అందుకే ఈ దేవుని మందిరం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండగాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు నమ్మకస్తుడు అయితే నా దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును గాక. మెండైన దీవెనలు నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. అది మొట్టమొదటి విషయం. రెండవ విషయము, దేవుని ఇంట్లో మనం ఎక్కడ నమ్మకంగా ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త, క్షమించండి, మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రిక రండి. మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రిక 15వ వచనం. 16వ వచనం చూద్దాం. మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి దెస్సలోనికైలకు రాసిన పత్రికన 5వ అధ్యాయం 16 అంటే ఇది 15 చివరిలో ఉంది. 15లో చివర. ఎడతెగక ప్రార్థన చేయుడి. అది 15, 16 మొత్తం రెండు మధ్యలో ఉందిలేండి. అందరూ చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇది రెండో విషయం. మనం దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలే. నేను అప్పుడే పాస్టర్ గారు చెప్పే వాక్యాలు వింటాం, చాలా బలంగా చెప్తుంటారు. ఆ వాక్యాలు చాలా ఉజ్జీవంగా. నేను అనుకుంటాను, నిజంగా ఇటువంటి దైవజనులు కలిగిన మీరు అదృష్టవంతులే. చాలా రోషంగా ఉజ్జీవంగా చెప్తూ ఉంటారు. నేను చిన్న చిన్న విషయాలే చెప్తాను, అన్నీ మీకు తెలిసినవే, కానీ ఒకసారి గుర్తు చేద్దామని అంతే. రెండో విషయము, మన దేవుని ఇంటిలో మనం నమ్మకంగా ఉండాల్సింది దేంట్లో అంటే ప్రార్థించే విషయములో. చెప్పండి, దేంట్లో? ప్రార్థించే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఏదో ఒక రోజు 2 రోజులు ప్రార్థన చేసి అలా వదిలిపెట్టేసేది కాదు. మనం నమ్మకంగా ప్రార్థించాలి. 21 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేశాడు పాస్టర్ గారు. ఎంతమంది నమ్మకంగా ప్రార్థన చేశారు? చేస్తాలే పాస్టర్ గారు చేస్తాలని కొంతమంది ప్రార్థన చేస్తుంటే నిద్రపోతూ ఉంటారు. ఏం ప్రయోజనం అండి? నమ్మకస్తులైన వాళ్ళు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారని కళ్ళు మూసుకొని చేస్తూ ఉన్నాడు. నమ్మకస్తులైతే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థించాలండి. యేసు ప్రభువు వారు చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థించండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా. చెప్తా ఉంటాం దైవజనులుగా, ప్రార్థించండి అమ్మా, ప్రార్థించండి, ప్రార్థన నొత్తి నోరు బాదుకొని అమ్మ బాబు చేయండి, ప్రార్థన చేయండి, తెరవండి, నోరు తెరవండి అంటే ప్రార్థన చేయరు. వెంటనే ఏదో ఒక శోధనలో పడిపోతారు, ఏదో ఒక కీడు వచ్చేస్తుంది. మెలకువగా ప్రార్థన చేయండి, నమ్మకంగా ఉండి ప్రార్థించాలి. ఏ కుటుంబాలు నమ్మకంగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాలకు క్షేమాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతా, గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. కనుక ప్రార్థించే విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండగాకండి. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దో మీ ఇంటికి క్షేమం చుట్టూ ఉన్న ఆ కంచె తెగిపోద్ది. ఎప్పుడు ప్రార్థించడం మానేస్తారో, ఎప్పుడు ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థించడం మానేస్తావో, శోధనలు తుఫాను వచ్చినట్లు నీ ఇంటి మీదకి వచ్చేస్తాయి. అందుకే మెలకువ కలిగిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని చెబుతాడు పాస్టర్ గారు. ఎప్పుడు శనివారమా ఇప్పుడు శుక్రవారమా? ఉపవాస ప్రార్థన. అందరూ ఉపవాసం ఉన్నారని మేము అనుకుంటాం, కానీ తినొచ్చిన సంగతి అది దేవునికి తెలియాలి. నమ్మకత్వం అది ఏంటంటే అందరూ ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ ఉపవాసం ఉన్నారని నేను అనుకుంటున్నాను, కానీ నమ్మకస్తులు ఉపవాసం ఉండి వస్తారు. నమ్మకత్వం లేని వాళ్ళు ఉపవాసం ఉండి ఉప్మా తిని వస్తారంట. ఉపవాసం ఉండి ఉప్మా తిని వచ్చేవాళ్ళు కూడా ఉంటారండి. ఉపవాస ప్రార్థన సరే 21 రోజులు పాస్టర్ గారు ఉంటున్నారు.
కనీసం శనివారం అయినా నువ్వు ఉపవాసం ఉంటున్నావా? కనీసం శనివారం అయినా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఒకవేళ ఎవరు చూడకపోవచ్చు, పాస్టర్ గారు ఏమి నీ ఉపవాసం నందుకు నేను మెచ్చుకోకపోవచ్చు, చప్పట్లు కొట్టించకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రార్థన దేవుని యొద్ద నుండి ప్రతిఫలం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అయిందండి. ఆమె పేరు మార్తమ్మ. అది కొద్దిగా ఆమె లాగుంటుంది, సేమ్ తెల్ల చీర కట్టుకొని కలజోడు పెట్టుకుంది సరే, ఆ తల్లిగారి లాగుంటుంది, అంత వయసే. ఆమె అసలు ఎంత ఘనత వచ్చిందంటే పాప ఒక మారుమూల ప్రాంతంలో ఒక అనామకురాలు, అసలు ఎవరికి తెలియని ఆమె పరిస్థితి అట్లాంటిది. ఒక సాధారణమైన ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుడు ఆమెకి ఎంత ఘనత ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయి అసలు ఆమె చేత ప్రార్థన చేసుకున్నారు. ఆమె పాస్టర్ అమ్మ కాదు, ఆమె సువార్థికురాలు కూడా కాదు. అమ్మ నువ్వు ప్రార్థన చేయమని ఎందుకు అంత ఘనత వచ్చిందనంటే, నేను ఆమె వీడియో విన్నాను. ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆమెకి అనారోగ్యం వచ్చి తలంతా కూడా కురుపులైపోయి చీము గారుతుంది, రక్తం గారుతున్నట్ట. ఎక్కడికి పోయినా ప్రయోజనం అంటలా. ఎవరు చెప్పారంట, ఇక్కడ చర్చిలో మీటింగ్లు జరుగుతున్నాయి, సభలు నువ్వు కూడా వస్తావా అంటే వస్తాను అని. ఒకవేళ ఈ బాధను తగ్గిపోద్దామో, లేకపోతే ఈ పురుగులు పెట్టి నా చివరికి నా తల పోయేటట్టుందని దేవుని మందిరానికి పోయి, ఆ మందిరానికి పోయినప్పుడు ఒడంబడికి చేసుకున్నారు దేవుని తీర్మానం. ప్రభువా ఇదిగో నాది కనుక ఈ బాధ తీసేస్తే నేను వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నీ సన్నిధిలో బ్రతికినంతకాలం. ఆ రోజు తీర్మానం చేసుకుందామే, దేవుని మందిరానికి వెళ్ళొచ్చి అప్పటి నుంచి తగ్గిపోయిన బలహీన తొలగిపోయింది. హల్లెలూయా. ఆ తీర్మానం గుర్తుపెట్టుకొని మర్చిపోలా. ఇప్పటికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రతి వారంలో ప్రతి శనివారం ఉపవాసం ఉంటా, ఆదివారం ఆరాధన అయిపోయినా తింటా. ముసలావిడండి. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆమె పట్టుదల ఏంటో. అసలు ఆమె అంత ప్రార్థన చేసిన అప్పటి వరకు ఆమె ప్రార్థనకి ఏ గుర్తింపు రాలా, ఏ ఘనత రాలా. కానీ ఆమె జీవితం యొక్క చర్మాంకంలో ముగింపులో దేవుడు ఎంత ఘనపరిచాడంటే, అసలు ఆమె పేరును వీడియో చేస్తే లక్షల మంది చూస్తున్నారండి. నిజం. అసలు ఆ ముసలావిడ అసలు ఆమెకు మాట కూడా సరిగ్గా రావట్లేదు. అట్లాంటి వ్యక్తిని దేవుడు కనపరిచాడు. ఒక సామాన్యమైన వ్యక్తి. ఎందుకు? నమ్మకంగా ప్రార్థన చేసింది. అమ్మా ఎలా చేసింది ప్రార్థన? ఎవరు చూస్తున్నారో లేదా, ప్రతిఫలం ఏమొస్తుందో రాదని కాదు, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది కనుక దైవజనులతో కలిసి సంఘముతో కలిసి మానక ప్రార్థించింది కనుక ఈ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఆమెను దేవుడు ఘనపరచాలనుకున్నాడు. నువ్వు కూడా నమ్మకంగా ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది, క్షేమం పొందుకుంటుంది. ఎవరు చూసినా ఎవరు వచ్చినా పోయినా వాళ్ళు రావట్లేదు కదా, వీళ్ళు రావట్లేదు కదా అని ఎప్పుడు అనుకోకాకు. దేవుడు ఎదుట నమ్మకంగా నడుచుకో. నమ్మకమైన వానికి మెండైనా ఇదే గుర్తు. నీకెప్పుడు ఇదే గుర్తు రావాలి. నమ్మకంగా ఉంటానో దేవుడు నన్ను మెండుగా దీవిస్తాడు. ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండు. ఇంటికి వెళ్తావు, ప్రార్థన చేసుకో. నేను మన మిర్యాలగూడ సంఘం ఉంది కదండి, అక్కడ ఒక కుటుంబం ప్రార్థన చేయడానికని నేను వెళ్ళాను. వెళ్తే ఒక ఆమె తలుపేసుకొని ఇంట్లో స్తోత్రం 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 తండ్రి అని ప్రార్థన చేస్తూ వినపడతా ఉంది. నేనేమో మళ్ళీ మనం ఉండేది అంజనపల్లిలో కదా, మళ్ళీ వెళ్ళిపోతే అట్లా పలకరిద్దాను. అమ్మని పిలిచినాక అయ్యా ప్రార్థన ముగించుకొని వచ్చింది, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నాను. అమ్మ నేను వెళ్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. ఏందమ్మా ప్రార్థన చేసుకున్నావు అంటే, ఈరోజు చర్చిలో నాది ఉపవాస ప్రార్థన డ్యూటీ అయ్యా, చర్చి కొంచెం దూరంగా ఉంది, అందుకని నేను ప్రతి వారం గురువారం ఒకరోజు నేను ఉపవాసం ఉండి పాస్టర్ గారి కోసం, మందిరం కోసం, పరిచర్య కోసం, అందరి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. మరి ఏ నుండి ప్రార్థన చేస్తాను, మీ పాస్టర్ గారికి తెలియదు కదమ్మా అంటే, పాస్టర్ గారికి తెలిసినా తెలియపోయి నేను నమ్మకంగా ప్రార్థన చేయాలి కదయ్యా, నేనైతే నమ్మకంగా చేస్తానయ్యా అంటుంది. నిజంగా ఆమెలో ఉన్న నమ్మకత్వం చూడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ నమ్మకమైన ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? కొంతమంది మనుషులు చూసేటప్పుడే ప్రార్థన చేస్తారు, చర్చికి వచ్చినప్పుడు చర్చిలో పొడుగు ప్రార్థన చేస్తారంట, ఇంటి దగ్గర అసలు ప్రార్థన చేయరు. నమ్మకస్తులైన వాళ్ళు ఈరోజు ప్రార్థించారా? మీరు ఈరోజు ప్రార్థన చేశారా? దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేయనప్పుడు నోరు తెరవండి అంటే ఇట్టగా అంటారు. అసలు నాకైతేనా అనుకోరులే కానీ, మీరు మంచివాళ్ళే కానీ, నాకు అసలు ప్రార్థన చేసి నోరు తెరవకపోతే కొంచెం కోపం వస్తుంది. ఎంత దైవజనులు నాకైతే మొత్తుకొని అరిసేసి గొంతే పోయింది. ఏకంగా ఆపరేషన్ 2 సార్లు ఆపరేషన్ అయింది గొంతుకి. నోరు తెరవరు, తగాదాడమను
బాజారుకి వినపడిందా, దేవునికి వినపడేటట్టు నీ మనం చెప్పుకుంటే అసలు నీ పరిస్థితులు బాగుపడతాయి కదా. నోరు తెరవండి అమ్మా. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడుగా యేసయ్య. అడిగితే ఇస్తాడు కదా. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా దేవుని అడగాలి. ప్రార్థించే వాళ్ళే దేవుని కార్యాలు పొందుకుంటారు. ప్రార్థనా పరులే సాక్ష్యాలు చెప్తారు. నువ్వు మందిరంలో సాక్ష్యం చెప్పట్లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఏ మేలు జరగట్లేదు నీకు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని దేవుడు చక్కపరుస్తాడు, ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలపరుస్తాడు. నువ్వు మోకాళ్ళు నేలను తాగితే నీ ఆశీర్వాదాలు ఆకాశాన్ని అంటున్నాడు భక్తుడు. ప్రార్థించే కుటుంబం అంట సువాసన కలిగిన పూల తోట లాంటిదంట. ఎట్లాంటిది? ప్రార్థన లేకపోతే నరికేయబడిన మోడు బారిన చెట్లు లాగుంటాయి మన జీవితాలు. ప్రార్థించండి, మోకాళ్ళు వేసి ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, వారంలో ఒకరోజు తీర్మానం చేసుకొని ప్రార్థించండి. ఎక్కువ ఒక దైవజనుడు ఒకరోజు సభలో చెప్పాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంట, లెస్ ప్రేయర్ లెస్ పవర్ అంట, నో ప్రేయర్ నో పవర్ అన్నాడు. అంటే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ కార్యాలు దేవుడు చేస్తాడు, కొంచెం ప్రేయర్ చేసే వాళ్ళకి కొంచెం కార్యాలు దేవుడు చేస్తాడు. అసలు ప్రార్థన చేయని వాళ్ళకి అసలే కార్యాలు జరగవంట. అందుకే దేవుని పిల్లరా, నమ్మకంగా ఉంది. దేవుని ఇంటిలో ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా, నీ పక్కన వాళ్ళు నీకంటే సీనియర్లు ప్రార్థన చేయకపోయినా, నీకంటే ముందు నమ్మేవాళ్ళు ఉపవాసం ఉండినా లేకపోయినా, మీ ఇంట్లో వాళ్ళే లేకపోతే నీ తల్లిదండ్రులే ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, నువ్వు నమ్మకంగా ఉండు. ఎస్తేరును దీవించినట్లు దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరును హెచ్చించలే దేవుడు. ఇస్సాకు ప్రార్థన విని తన భార్య అయిన గొడ్రాల భార్య అయినటువంటి రెబ్కాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ప్రార్థించాలండి. ప్రార్థనలు ఎప్పుడు నమ్మకంగా ప్రార్థన చేయండి. మీ నమ్మకం ఒకరోజు దేవుడు చూస్తాడు. ఆ యజమానుడు నమ్మకంగా పనిచేసిన వాడిని గణపరిచినట్లు ఒకరోజు నీ ప్రార్థన గణపరచబడిన గాక. నీ ప్రార్థన దేవుని ఘనపరచబడిన గాక. దేవుని బహుమానం పొందుకొను గాక. హల్లెలూయా. రెండో విషయం, ఒకటి మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండోది ఏంటమ్మా? ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉంది. మూడో విషయం చెప్తాను చూడండి. మూడో విషయం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 26:11. నడుచుకొనుచున్నాను, యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. చూడండి ఎంత చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భక్తుడు. దేవుని ఎదుట, దేవుని ఇంటిలో ఈ భక్తుడు అన్నాడు యథార్థంగా నడుచుకుంటున్నాడట. ఎలా నడుచుకుంటున్నాడు? యథార్థముగా, యథార్థమైన ప్రవర్తన కలిగి. ఇక మూడో విషయం మన నమ్మకంగా ఉండాల్సింది ఏంటంటే యథార్థతలో. దేవుని ఎదుట మనం యథార్థంగా నడుచుకోవాలి. ఆదివారం వచ్చినప్పుడేమో దేవుని దూతలట. ఏందమ్మా? దేవుని దూతలు తెల్లని వస్త్రాలు వేసుకొని రెక్కలు కట్టుకొని అమ్మ దేవుని దూతల్లాగా చూస్తుంటే అసలు దేవుని పరలోకం దిగొచ్చినట్లు. ఇక సోమవారం నుంచి శనివారం దాకా ఎవరమ్మా? ఏం దూతలో? ఏదమ్మా? ఎవరు ఉన్నారు? ఏమవుతారు సోమవారం శనివారం దాకా? సాతాను దూతలు ఎవరు అన్నారు? నేను అనలా, వాళ్ళు అంటున్నారు. మీరు దేవుని వారం అంతా దేవుని దూతలుగా ఉందురుగాక. హల్లెలూయా. యథార్థంగా మనం ప్రవర్తించాలండి దేవుని ఎదుట. యథార్థత అంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్నట్లుగా మనం ప్రవర్తించాలి. ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, పని దగ్గర ఉన్నా, పొలంలో ఉన్నా, నా మాట వినండి, ఉద్యోగంలో ఉన్నా ఎలా ప్రవర్తించాలంటే దేవుని మందిరంలో ఉన్నట్లుగానే మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాసిందండి మా మందిరంకి వచ్చామే, కళ్ళు కనపడపోయినా అక్కడ కుర్చీ వేసుకుంటుంది, ఇంటికి బయట కళ్ళజోడు పెట్టుకుంటుంది, టీవీ లోపల ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నేను వాంగల్నే పరిగెత్తుతుంది, లోపలికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇంక వచ్చి కూర్చో అంటుంది, చూస్తే లోపల వాక్యం వస్తూ ఉంటుంది. ఏమంటా? టీవీలో వాక్యం వచ్చిందండి. కూర్చో పాస్టర్ గారు, చూడు పాస్టర్ గారు, నువ్వు కూడా చూడు పాస్టర్ గారు అంటే అది మరి అంటే నేను వాక్యం నేను నేర్చుకోవాలని నాకు పెడుతుంది ఆమె.
అట్లాగే అనుకుంటాను నేను. అంటే యథార్థమైందేనండి ఆ భక్తి. దేవుని పిల్లలం కదండి మనం. చూడగలిగినది. ఇప్పుడు వార్తలు చూస్తే తప్పు లేదు, వార్తలు చూడవచ్చు, ఏదో ఆటల పోటీ లేకుండా చూడవచ్చు, సినిమాలు, జబర్దస్తులు ఎన్ని అవసరం అంటారా? కొంతమంది ఫోన్ ఇవ్వమంటే హీరో, వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఫోన్ మటుకు బాగా దానికి లాక్కులు ఉంటాయి, 4-5 లాక్కులు ఉంటాయి, చెప్పరు, చేతికి హీరో. ఆ ఫోన్లో ఏం దాచి పెడుతున్నారో వాటికి తాళాలు వేసి. యథార్థత లేని భక్తి అండి. యథార్థవంతుల్ని దేవుడు చూస్తాడు. ఎవరిని చూస్తాడండి? యథార్థంగా ఉండాలి దేవుని ఎదుట. యథార్థమైన ప్రవర్తన కావాలి. దేవుని మందిరానికి, దేవుని ఇంట్లో ఉన్నాము అంటే కాదు. నమ్మకంగా యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాడు. యోసేపు కనపడ్డాడు యథార్థంగా. వాళ్ళ అన్నలు వాళ్ళ నాన్న ముందు మంచోళ్లే, వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉండరు. ఆయన మంచోళ్ళే అనుకుంటున్నాడు. దేవుని పిల్లరా, యోసేపును ఎంతగానో బాధించారు. యోసేపు ఎంత యథార్థవంతుడని మనం చూస్తాం. కానీ యోసేపు యొక్క యథార్థతను బట్టి అమ్మబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. మంచిగా ప్రవర్తిస్తుంటే గుర్తింపు రాలా, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. అనుకుండొచ్చు బహుశా యథార్థంగా ఉంటే ఏం ప్రయోజనం, మంచికి పోతే సీడ ఎదురవుతుంది కదా, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్న ఫలితం లేదా అనుకొని ఉండొచ్చు. బహుశా అనుకున్నాడేమో కానీ నీతిని వదిలిపెట్టలా, యథార్థమైన ప్రవర్తన వదిలిపెట్టలేదు, అపవిత్రతకు తను అమ్ముకోలేదు. ప్రతిష్ఠించుకొని నమ్మకంగా ఫలితం వచ్చినా రాకపోయినా, బహుమానం దొరికినా దొరకపోయినా నీతిగా బ్రతికాడండి యోసేపు. ఆ నీతిని దేవుడు గుర్తించాడు. అందుకే యోసేపుని తీసుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములందరికంటే పైగా, ఐగుప్తు దేశపు సింహాసనములన్నిటికంటే పైగా ఫరోతో సమానునిగా దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టండి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వెళ్ళంగానే సరికాదమ్మా, మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. పోయినసారి సభలకి మన సాయిలన్న గారు వచ్చారు. ఆ చర్చిలో ఒక ఆయన అంట ముందు వచ్చి లాలా బాబా ఇది అన్నాడంట, బబ్బబ్బబ్బల్లా ఇదో సాయిలన్న గారు చెప్పారు కదా, తెల్ల బట్టలు వేసుకొని బాటలు చప్పట్లు కొడుతున్నాడు, టపా 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 కొడుతున్నాడంట. ఎంత పెద్ద భక్తి అంటే, అందరికంటే ముందు ప్రార్థన చేయమంటే పెద్దగా ప్రార్థన అందరికంటే బాగా చేస్తున్నాడంట. కానీ ప్రార్థన అయిపోయినాక పోయి పాన్పరాగా వేసుకొని తింటున్నాడంటే. ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే యథార్థత లేని విశ్వాసులు అయిపోతున్నారు ఈరోజు. నమ్మకత్వం ఉంటలా, నమ్మకమైన యథార్థత కలిగి జీవించలేకపోతున్నారు. అందుకనే మెండైన దీవెనలు పోగొట్టుకుంటున్నారండి ఈరోజు. దేవుని బిడ్డలారా,